14 మంది చేసిన అప్పు ఒక్క నరేంద్ర మోడీ, ఒక్క నరేంద్ర మోడీ వాళ్ళందరూ చేసిన దానికి డబల్ ఈ 6-7 ఏళ్లలో చేసిండు, 2 ఇంతలు చేసిండు. మరి ఎవరిని అప్పుల పాలు చేసిండు? ఈ దేశంలో పుడుతున్న ప్రతి బిడ్డ మీద 1,25,000 రూపాయల అప్పు ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదా? 100 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసిన ఒక్క మంచి పని చెప్పండి, చేసినందుకు ఏం లేదు. చేసిన ఒక్క మంచి పని చెప్పండి అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అంటాడు, దేవుడయ్యా దేవుడు మోడీ గారు అంటాడు. ఎవలకు దేవుడు మోడీ? 400 రూపాయలున్న సిలిండర్ను 1,200 రూపాయలు చేసినందుకు ఆడబిడ్డలకు దేవుడా మోడీ? ఎవలకు దేవుడు? దేవుడు అంటే 70 రూపాయల పెట్రోల్ను 115 రూపాయలు చేసినందుకు దేవుడు? ఎవరికి దేవుడు? ఎవలకు దేవుడు? ఎక్కడ దేవుడు? తెలంగాణ కోసం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చినందుకు తెలంగాణ ప్రజలకు దేవుడా? గిరిజన రిజర్వేషన్లను 6% నుంచి 10%కి పెంచి శాసనసభ పంపిస్తే అక్కడ చేయకుండా తొక్కి పెడుతున్నందుకు గిరిజనులకు దేవుడా? ఎవలకు దేవుడు నరేంద్ర మోడీ? ఈ దేశంలో చేనేత మీద జీఎస్టీ వేసి మా నేతన్నల కడుపు కొట్టినందుకు నేతన్నలకు దేవుడా? లేదా రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి 13 నెలల పాటు ఎండలో వానలో చలిలో వాళ్ళక్కడ చచ్చిపోతుంటే ఢిల్లీలో 700 మంది కొంపలు ఉచ్చుకొని అప్పుడు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలు రద్దు చేసినందుకు రైతులకు దేవుడా? ఎవనికి దేవుడు? ఎక్కడి దేవుడు? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. అది మనం నమ్మాలి అవలగల లెక్క. అంటే కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తాను బయలుదేరితే నమ్మేతందుకు మనం పిచ్చోళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఢిల్లీలో ఉన్నోడేమో ఫేకుడు, ఇక్కడ ఉన్నోడు జోకుడు. దేవుడు ఎవనికి దేవుడు? ఎక్కడ దేవుడు? పేద ప్రజల నుంచి తోలు వలిచి వసూలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. లెక్క చెప్పమంటే హిసాబ్ లేదు, కితాబ్ లేదు. ఈ 100 లక్షల కోట్లు ఏమైనా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఆ 30 లక్షల కోట్లు ఏమైనారా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఏం లేదు, తెలిసింది ఒకటే, హిందుస్థాన్ పాకిస్తాన్ హిందూ ముస్లిం ఇది తప్ప పనికొచ్చే పని ఒక్కటి చెప్పండి అంటే ఏమీ లేదు. కులాలు మతాలు వీటి మధ్యన పంచాయతీ పెట్టాలి, వాళ్ళని వీళ్ళకి దుష్మన్ అనాలి, వీళ్ళకి వాళ్ళు దుష్మన్ అనాలి, డైలాగులు కొట్టాలి, అవతల పడాలి తప్ప కనీసం పనికొచ్చే ఒక్క పని ఏందా చెప్పంటే చెప్పే ముఖం లేదు. అందుకే నేను అనేది, ఒక అసమర్థ, ఒక దివాలా కోరు ప్రభుత్వం కేంద్రంలో ఏదైతున్నదో మీకు ఇది చివరి అవకాశం. ఇక్కడ ఉండే పార్లమెంట్ సభ్యుడు కూడా నేను చెప్తా ఉన్నా, సభ్యతతో మాట్లాడి ఇకనైనా. ఒక పెద్ద మనిషి కొడుకు డి శ్రీనివాస్ గారు అంటే మా అందరి గౌరవం కూడా ఉంది, పెద్ద ఆయన కొడుకు అని ఊకుంటున్నాం. కానీ ఇంత సంస్కారహీనంగా ఒక అసభ్యకరమైన భాషలో నోరు తెరిస్తేనే బూతులు, చండాలమైన మాటలు, అంతకంటే ఎక్కువ మాట్లాడే శక్తి మాకుంది. కానీ నీలాగా సంస్కారహీనులం కాదు. దమ్ముంటే చేతనైతే ఇప్పుడు నేను చెప్పిన దానిలో 10% అన్న కేంద్రంలో పలుకుబడి ఉంటే సాధించకరా నువ్వు మీ అధ్యక్షుడు. ఇక్కడ డైలాగులు కొట్టుడు కాదు. మాకంటే 2 మంచి పనులు ఎక్కువ చేసి ఇలా మేము ఒక ఐటీ హబ్ కట్టినాం నిజామాబాద్లో, మీరు 2 కట్టుండి మేము వద్దంటున్నామా? మేము ఒక ప్రాజెక్ట్ కడితే మీరు 2 కట్టుంది. మేము కళాభారతి కడుతున్నాం, మీరు ఒక 1000 కోట్లు ప్రత్యేకంగా తీసుకురా నిజామాబాద్కి వద్దన్నామా? మేమన్నా ఆపినామా? నిజామాబాద్ రూరల్లో పెట్టు, ఆర్మూర్లో పెట్టు, టౌన్లో పెట్టు, బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రోడ్లు మొత్తం మిగతా అన్ని కార్యక్రమాలు నువ్వే చేయి, మేము వద్దంటలేం కదా. ఈ రకంగా చిల్లర మాటలు మాత్రం మాట్లాడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, కేంద్రంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే బీజేపీ మాట్లాడితే పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు దమ్ముంటే వాళ్ళకు చేతనైతే పార్లమెంట్ రద్దు చేసి రమ్మనండి, తప్పకుండా ముందస్తు అందరం కలిసిపోదాం. ఎవరేందో ప్రజలు తెలుస్తారు. వంది మాగడులు అంటారు. పక్కకుండి ఓ రాజా నువ్వు ఇది వీకినావు, ఓ రాజా నువ్వు అది వీకినావు అని అంటే ఉంటారు. ఇక్కడ కూసబెట్టుకున్నాడు, అసలు వాళ్ళని మస్తు మందిని కూసబెట్టుకున్నాడు. కానీ ఈయననే ఆత్మస్థుతి పరానింద చేసిపోయాడు. ఈయన జైగొట్టనికి కూడా లేరు. ఫైనల్ గా మేము 3,68,000 కోట్లు ఇచ్చినాము ప్రభుత్వానికి, కేంద్రం నుంచి మాకు తక్కనే వచ్చింది కానీ ఎక్క రాలేదు, లేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. రాజీనామా చేస్తా అనగానే అందరు సపోర్ట్ కొట్టు. ఇందూరు ప్రజలకి ఇలా శల్యకి ఓడగొట్టి వాళ్ళు ఆమె రాజకీయ జీవితాన్ని ఖతం చేసిండ్రు. ఈయన కూడా రాజీనామా అనగానే ఇందూరు ప్రజలకు సంతోషమైంది. ఇక లాస్ట్కి
ప్రెస్ మీట్ అయిపోయినాక మీడియా మిత్రులను అడుగుతున్నాడు, మసాలా సరిపోయిందా అంటున్నాడు. ఇది వీళ్ళకి ఇందూరు ప్రజల మీద, ఇందూరు జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల మీద ఈయనకున్న చిత్తశుద్ధి. మసాలా సరిపోయిందా అంట. సరిపోలే మసాలా, చెప్తాం ఇంకా పట్టిస్తాం మసాలా. ఇలా వచ్చిండు పసుపు బోర్డు అంటాడు. అరే పసుపు బోర్డు కంటే మెరుగైన బోర్డు ఇతర వ్యవస్థలు అక్కడికి వచ్చినాయిరా బేవకూఫ్ అని చాలాసార్లు చెప్పిన. మళ్ళీ నేనట బూతులు తిడతానంట. अबे अकेल के अंधे केटीआर, मैं बेवकूफ बोलता हूँ हिंदी में, तू सबको सन्यासी बोल रहा तेलुगु में. बेवकूफ का मीनिंग सन्यासी होता है. నువ్వు దొరవని నీకు అలౌడు, నేను దొరగానని నాకు అనలౌడా? నీ దొరతనం నీ బిడ్డ తోలు ఒలుస్తాం రానున్న ఎన్నికల్లో. నీ దొరతనాన్ని నిన్ను మీ దొరని రోడ్డు మీద తీసుకొచ్చి తరిమి కొట్టకపోతే అడుగు సిరిసిల్ల రోడ్డు మీద ఏమనుకుంటున్నా భయ్? వస్తా, అన్నిటికి వస్తా నేను. ఏమంటే ఆక్షేపించినట్టు వదిలిపెట్టినట్టు ఆక్షేపించడా అంటే నన్ను ఏమన్నాడట, పెద్ద మనిషి కొడుకని నన్ను ఏమన్నాడట. తెలంగాణ సమాజానికి తెలుసు మా అయ్య పెద్ద మనిషి అని, అదే తెలంగాణ సమాజానికి తెలుసు మీ అయ్య బ్రోకర్. నేను ఆ మాట అనలేను. నువ్వు పెద్ద మనిషి కొడుకు అని నేను అనలేను. నేను పెద్ద మనిషి కొడుకుని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ఇష్టపెట్టుడు ఏందా? దేనికోసం ఇష్టపెడతావే? నేనేమన్నా మీ చెల్లెల యొక్క బంగారం దొంగతనం చేసినా, బంగారం దుకాణాల్లో లిక్కర్ స్కాములు చేసినా, కమిషన్లు మింగినా, ఏం చేసినా? నీ లెక్క మనీ లాండరింగ్ చేసినా, నీ లెక్క డ్రగ్స్ దందా చేసినా, మీ ప్రశాంత్ రెడ్డిని కూర్చోబెట్టుకున్న పక్కకి ఏరుగట్ల మండలంలో ఇవాళ 10,000 క్యూబిక్ మీటర్లకు పారియండి పర్మిషన్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్. మళ్ళీ దానికి ఎన్వైరన్మెంట్ పర్మిషన్ లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేదు. 10,000 క్యూబిక్ మీటర్ల పర్మిషన్ ఉంటే 11,000. 10 లక్షల క్యూబిక్ మీటర్లు ఇప్పటి వరకు మైనింగ్ జరిగింది ఆడ కంకర్ది. 50 లక్షల కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నది. ఎన్నిసార్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినా నోటీస్ కి వాళ్ళు ఏం చేస్తలేరు. ఆయన లెక్క దోసుకున్నానా, ఇంకో దిక్కు మీ ఆరుమూరు ఎమ్మెల్యే గుట్టలు దోసుకున్నానా, ఆయన లెక్క ఎక్కడ ఏం చేసినామని నన్ను వదులుతావు నువ్వు ఓడరవే, నన్ను వదులు నీకే చెప్పు. ట్రాన్స్ఫర్ల కోసం లంచం తీసుకున్నానా, కమిషన్లు మింగుతున్నామా, ఏం చేసినాం? ఏమన్నా అంటే వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ఈయన వనము, తిలక్ గార్డెను, ఫామ్ హౌస్ ఇవేనా యాదకొచ్చేటి? అందులో కూడా మా పైసలే ఉన్నారా బేవకు సన్నాసి? నువ్వు వాడిన భాషనే ఇది. మళ్ళా మాకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాల్సిన అవసరం లేదు బీజేపీ వాళ్ళకి. మేము అలానే పుట్టి పెరుగుతాం. పెద్ద మనిషి కొడుకు పెద్ద మనిషి అవుతాడు, బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు. నువ్వు ఎట్లా బ్రోకరేజ్ చేస్తున్నావు కూడా చూపిస్తే ఇప్పుడు నిరూపిస్తా నేను. దోసుకుంటున్నామా? నీ లెక్క, మీ అయ్య లెక్క, నీ బావ లెక్క, మీ చెల్లె లెక్క, అది ఇంకోటి సంతోషరావు లెక్క దోసుకుంటున్నామా సమాజాన్ని మేము? ఐ పాసు, ఈ పాసు, బంక పాసు, ఒక్క పాస్ అన్న పాస్ అయిందా? ఒక్క పాస్ అన్న పాస్ అయిందారా నీ దగ్గర? అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని దిక్కుమాలిన ప్రభుత్వం మీ అయ్యదాడు. ఈయన వచ్చి కూడా ఇందూరుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఎన్ఆర్ఐ సోదరులు వెళ్ళిపోయినారు, లక్షల మంది ఉన్నారు ఇందూరు పార్లమెంట్కి వెళ్ళి. వాళ్ళ కోసం ఏమేమి వాగ్దానాలు చేసినావు నువ్వు? స్కిల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఆ కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కింద లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఏళ్ళటి వరకు. నువ్వు దాన్ని అదనంగా ఇంకేమైనా చేసినావా? దాన్ని వాడుకున్నావా? అందులో స్కామ్ చేసింది మళ్ళీ మీ చెల్లె. అదేమో ఉంటుంది కదా ఆమెకి, ఏంటది అదో సంస్థ పడైంది కదా జాగృతి. దాని పేరు కూడా మార్చింది. తెలంగాణ జాగృతి పోతే భారత్ జాగృతి. తెలంగాణ దోచుకున్నాడు అయిపోయింది, ఇక భారతదేశం మీద ఎగబడాలి ఇక దున్నపోతులు లెక్క. దాంట్లో స్కామ్ చేసిరు కానీ దాన్ని మాత్రం పని చేయరు. ఎన్ఆర్ఐ సోదరులు వాపసు రానికే, అక్కడికి పోయిన వలసలలో పోయిన వాళ్ళు వాపసు రానికి ఏమైనా స్కీమ్ తెచ్చినావా? వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తున్నావా? పెన్షన్ వాపసు వచ్చినోడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.